గారి మాధవరెడ్డి గారు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. అన్న ఎన్టీఆర్ జోహార్లు. ఇక్కడ కార్యకర్తలు తయారైతే రేపు ఇక్కడ వైకాపా అనేది ఉండదని చెప్తున్నాను. స్వార్థం వదిలేయాలా, స్వార్థం వదిలేయాలా, ప్రజలకు ప్రజాసేవ చేయాలా. మీకు కావాల్సింది ఏదైనా కానీ మీకు తెచ్చి చేయడానికి మీ అన్న వాసన్న ఉన్నాడు. ప్రజలను ప్రేమగా చూసుకోవాలా, మీకు యొక్క ఆర్థిక స్థితిగతులకు అండగా ఉండడానికి మీ వాసన్న ఉన్నాడు. వచ్చే ఆపర్చునిటీస్ అన్ని మీవే 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 అని చెప్తున్నాను. ఆపర్చునిటీస్ అన్ని తెలుగుదేశం కార్యకర్తలు వేరే మళ్ళా చెప్తున్నాను. ఇక్కడి నుంచి ఒక్క రూపాయి కానీ మాకు స్వార్థం లేదు, మాకు అక్కర లేదు, అన్ని మీవే అని చెప్తున్నాను. మీకు ఓపిక ఉండాలా, నమ్మకం ఉండాలా, నిజాయితీ ఉండాలని చెప్తున్నారు. కొంతమంది రాత్రి పొద్దునేసరికి తెలుగుదేశం కండువా కప్పుకుంటారు, రాత్రి అయితే వైసీపీ కండువాలోకి వెళ్తారు. తెలుసు, అందరి గురించి తెలుసు. వాసన్న మంచోడు, చాలా మంచోడు, చాలా చాలా అంటే చాలా మంచోడు, చాలా తొందరగా క్షమిస్తాడు. అసలు అలాంటివి అసలు గుర్తించడు, అసలు నిఘా పెట్టడు. నేనేమో కీన్ అబ్జర్వేషన్, ఎవరు ఏం చేస్తున్నారు, రాత్రి ఎక్కడికి పోయినారు, పొద్దున్న ఎక్కడికి వచ్చినారు, అన్ని ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి వస్తుంటాయి. అన్ని డైరీలో రాస్తా పోతా ఉంటాం. అనుకుంటున్నారు ఇక్కడ నిజాయితీ మాత్రమే పనికొస్తుంది, మ్యాచ్ ఫిక్సింగ్లు పనికి రావు. మ్యాచ్ ఫిక్సింగ్లు చేశారు కాబట్టి 25 సంవత్సరాలు మనం అధికారంలోకి రాలేదు. మనమే అధికారంలో ఉండాలా అంటే నిజాయితీ ఉండాలా, నిజాయితీ ఉంటే అధికారంలో ఉంటాం. రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు 66 స్థానాలకు 66 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. కార్పొరేషన్ లో మేయర్ స్థానాన్ని మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కూర్చోబెట్టబోతున్నాం. కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. కానీ విని ఎరగని రీతిలో డబుల్ ఇంజిన్ సర్కార్, మన ముఖ్యమంత్రి గారు, మన మేయర్ గారు, మన ఎమ్మెల్యే, మనమే మొత్తం ఉండి ఈ కడపను మార్చిపోయేది భవిష్యత్తులో జరగబోతా ఉంది. ఇది అన్ని జరగాలంటే మన వద్దనున్న బ్లాక్ షిప్స్ ను మనం వెతుక్కోవాలి. మనల్ని ఎవరు చెడగొట్టరు. మనములో చెడు ఉద్దేశం లేదు. నేను చాలా మందిని చూస్తున్నాను, నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మనకు చెడు ఉద్దేశం లేదు, కానీ మన పక్కన మన నిజమైన స్నేహితుడు అనుకుంటే బ్లాక్ షిప్ మనల్ని చెడగొడుతుంది. ఎందుకంటే వాడికి ఆపర్చునిటీ లేదు కాబట్టి వాడి పని మనల్ని చెడగొట్టడం. వాడి టార్గెట్ మనము. మీకు అర్థం కావట్లా. కాబట్టి ఈ చెప్పే మాటల్ని నమ్మగాకండి. మనోళ్ళనే ఉంటాడు, మనతోనే టిఫిన్ చేస్తాడు, టీ బంకులలో కూర్చుంటాడు, రాత్రి కూడా కూర్చుంటాడు. అంటే మనల్ని వదలడు, నీడలాగా వదలడు మనల్ని. కానీ వాడి టార్గెట్ నిన్ను చెడగొట్టడం. అందుకే వాళ్ళన్నాడు వీడన్నాడు అని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్తాడు. అవన్నీ వదిలేయి, నాకు సంపూర్ణంగా తెలుసు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ యాక్టివ్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు, యాక్టివ్ గా లేకుండా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉన్న న్యూట్రల్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అందరూ నాకు తెలుసు. నేను అందరినీ రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నాను. యాక్టివ్ లేనోళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ మా కుటుంబ పార్టీ, మేము తెలుగుదేశము అని చెప్పి గర్వంగా వాళ్ళ మనసులోంచి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మన స్ట్రెంత్. వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిన సామాన్యులు, వాళ్ళకు సేవ చేయడానికే తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మళ్ళా కడప నియోజకవర్గంలోని ప్రజలందరికీ మనం తెలియజేయాల్సి ఉంటది. మనం పని చేయాల, అవకాశాలు అవే వస్తాయి. వాసన్న 2013 నుంచి పనిచేస్తున్నాడు వితౌట్ ఎనీ రిటర్న్. 2013 నుంచి పనిచేస్తా ఉన్నాడు. ఎన్నో కష్టాలు. మొన్న అంగళ్ళ కేసులో 307 కేసు పెడితే ఢిల్లీలో ఉన్నాడు. అప్పుడు దొంగ కేసు పెట్టినారు. ఢిల్లీలో 2 రోజులుండి రాగానే అరెస్ట్ చేస్తారని వచ్చింది ఎప్పుడో తెలియదు హైదరాబాద్ కి. ఎక్కడున్నాడో నాకు తెలియదు. పాపం ఆయన ఎక్కడెక్కడ ఉండిన్నారు. నాకు ఫోన్ చేసి నువ్వు కడపకి వెళ్ళమ్మా అన్నాడు. నా ఫస్ట్ ప్రెస్ తో ఇంటరాక్షన్ అనేది ఆ రోజే జరిగింది. నా కడుపు మండిపోయింది.
ఏ విధమైన కనీసం ఆ ఇన్సిడెంట్ లో అక్కడ లేడు, ఆ రాష్ట్రంలో లేడు, ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి మీద గత ప్రభుత్వంలోని నాయకులు దొంగ కేసు, అది మర్డర్ కేసు పెట్టించినారు 307 లేని మనిషి మీద. అలాంటి వ్యక్తులు కొంతమంది పోలీసు వాళ్ళను కూడా కబ్జా చేసుకుని వాళ్ళతో దొంగ కేసులు పెట్టించినారు. పెట్టేటప్పుడు కనీసం ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడో లేదా చూసి పెట్టి కేసులు నిలబడతాయి. లేనోళ్ళ మీద పెడితే ఎట్లా? ఆ పర్ఫెక్షన్ మనం చేద్దాం, మనం చేద్దాం ఆ పర్ఫెక్షన్. ఎవరిని వదిలేది లేదు. మనము నిజాయితీ పనులు, సామాన్యుల జోలికి, ఇన్నోసెంట్ జోలికి మనం వెళ్ళొద్దు. తప్పు చేసిన మాత్రం వదలొద్దు. వాడిని ఇరికించాలా, వాడు చేసిన తప్పుకు వాడు పనిష్మెంట్ తీసుకోవాలా అని నేను చెప్తా ఉన్నాను. ఆ రోజు నా కొడుకు అమెరికా పోతా ఉన్నాడు. నాకు అమెరికాకు పోతా ఉంటే నా కొడుకుని నేను పోతున్నాను కారులో ఎక్కించడానికి, నేను రాలేనమ్మా అన్నాడు. వాసన్న, మేము హైదరాబాద్ లో రింగ్ రోడ్లోకి వెళ్తుంటే సడన్ గా వాసన్న కారు మా పక్కన వచ్చి చెయ్యి ఆపి ఊపమన్నారు. ఎవరి పని మనం ఆపమంటున్నారని చెప్పేసి భయపడే స్థితిలో ఉన్నాము ఆ రోజు. ఏమబ్బా అనుకుంటే వాసన్న దిగి రింగ్ రోడ్లో ఎక్కి మళ్ళీ రింగ్ రోడ్ ఎండ్ కాకముందే మళ్ళీ కారు దిగి వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్బాయికి మంచి చెడ్డ చెప్పి జాగ్రత్తలు చెప్పి ఎక్కించినాడు. మాకెందుకు ఆ కర్మ? ఈరోజు చాలా మంది మేము ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. ఈ కడప జిల్లాలో రెడ్డప్ప గారి కుటుంబం పడిన బాధ కంటే ఎవరెక్కువ పడలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు అయినాయి, 21లో ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు అయినాయి. రాజకీయ రైట్స్ అవి, రాజకీయ రైట్స్. నిజాయితీ పనులం, ఇన్కమ్ ట్యాక్స్ పక్కగా కట్టాం. కానీ మా మీద రైట్ చేసి మా యొక్క ఇమేజ్ ను దెబ్బతీయాలనుకున్నారు. ₹1 పట్టుకోలేకపోయినారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యాక దాని పర్యవసానాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కంటిన్యూ అవుతాయి. అవి ఈ రోజుకు మేము అనుభవిస్తున్నాం. ఈ రోజుకి మీరు గుర్తు పెట్టుకోవాలా. మేము త్యాగం చేసినామంటారు. మాకంటే కడప జిల్లా త్యాగం చేసే ఏ ఎమ్మెల్యే లేడు, ఏ ఇన్ఛార్జ్ లేడని మరొకసారి తెలియజేస్తా ఉంటాను. బట్ ఎప్పుడే కానీ పార్టీని నిందించలేదు. పార్టీలో ఉన్నాం కాబట్టి కష్టాలు మావే, సుఖాలు మావే. కష్టాలు వచ్చినా కూడా మేము వాటిని అందుకొని, వాటిని ఎదుర్కొని మళ్ళా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. పార్టీ యొక్క కార్యకర్తల భవిష్యత్తును ఖరారు చేస్తామని చెప్పి వాసన్న ఆలోచనలో నేను కూడా వెళ్తున్నాను, మీరు కూడా వెళ్ళాలి. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం రోజు మనం మాట్లాడుకుంటున్నాం. భవిష్యత్తులో చాలా గట్టిగా, చాలా నిజాయితీగా ప్రజాసేవ చేస్తూ ప్రజల అభిమానాన్ని చూడగొంటూ, ఎవరన్నా ప్రజలు వస్తారు, రేషన్ కార్డు కావాలంటారు, పింఛన్ కావాలంటారు, ₹1 కూడా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకోకుండా మీరు సమాజ సేవ చెయ్యాలి. అప్పుడు వాళ్ళ హృదయాల్లో మన తెలుగుదేశం పార్టీ అనేది మిగిలిపోతుంది. 1-2 ఇన్సిడెంట్స్ నా నోటీస్కి వస్తే నేను పిలిపించి 1-2 సార్లు మాట్లాడుతున్నా, మూడోసారి మాట్లాడేది ఉండదు. దానికి తగ్గ చర్యలు జరిగిపోతాయి. ఇక్కడ మీకేం కావాలో చెప్పండి, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఎత్తుక్కొని రండి, ఆపర్చునిటీస్ చేస్తాం. మీకోసమే ఉంది పార్టీ. 164 సీట్లలో సెల్ఫ్లెస్ గా పనిచేసే నాయకత్వం ఉండేది ఓన్లీ కడప నియోజకవర్గంలోనే. గంటాపరంగా చెప్తున్నాను, నేను ఒత్తి చెప్తాను. అది నా యొక్క గౌరవం, నా యొక్క నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను దాన్ని. ఎందుకంటే వెన్ వీఆర్ లివింగ్ వెరీ ఆనెస్ట్లీ మేము దాన్ని పదే గట్టిగా చెప్తాం. అందుకే ఎవరెవరో కొంతమంది బెదిరిస్తే బెదిరేది లేదు. నిజాయితీ ఉన్నోళ్ళం. ఎవరి బెదిరింపుకు బెదరం, ఎవరి బ్లాక్ మెయిల్కు బెదరం, ఎవరి అబద్ధాల మాటలకు బెదరం. ఇక్కడ గెలిచినాక టీ బంకుల్లో కూర్చొని కొంతమంది మాట్లాడినారు. ఈ రోజు అదే టీ బంకుల్లో ఆమె దగ్గరికి పోతే, ఆ అన్న దగ్గరికి పోతే చేసేస్తారు పని కూడా తెచ్చుకున్నాం పేరు. ఇక్కడే పట్టణోళ్ళు, అసూయ పట్టణోళ్ళు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడంతో ఓర్సలేని వాళ్ళు మాట్లాడిన మాటలు నేను ఇప్పుడు ఎందుకు పబ్లిక్ గా చెప్తున్నానంటే, ఈ యొక్క మాటను
నుంచి ఆశించేది లేదు, కార్యకర్తల దగ్గర నుంచి ఆశించేది లేదు. మీరు కూడా అదే విధంగా ముందుకెళ్ళండి. పార్టీ తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఏ విధమైన అవకాశాలు వచ్చినా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళకి అవకాశాలు స్ప్రెడ్ చేయడమే మన డ్యూటీ, అంతే. ఇక్కడ చిన్న సూపర్వైజర్ ఉద్యోగమే మంది. ఎమ్మెల్యే అంటే అది పెద్ద కిరీటం కాదు, ఇది చాలా ముళ్ళ పాన్పు. కుచ్చుకుంటాండి చాలా, బట్ కుచ్చుకుంటే భయపడము, దానిలో మీదనే నడిచి ముందుకు పోతాం. మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చూసింటారు, 10 నెలలు చూసింటారు. ఎవ్వరు ఆపే శక్తి ఈ కడప నియోజకవర్గంలో ఎవరికి లేదు. నాకంతా ఒకటే అడుగుతున్నా, పార్టీ అంటే కార్యకర్తలు, కార్యకర్తలే పార్టీ. మీరు కూడా అదే ఆలోచనలతో ముందుకొచ్చి అదే ఆలోచనలో పనిచేస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి తిరుగుండదని మళ్ళా చెప్తా ఉన్నాను. మళ్ళా పదే చెప్పి ఒట్టి చెప్తున్నానంటే మీకు అదే ఆలోచన, మనమందరం ఒకటే ఆలోచనలో పోవాలా. కాబట్టి మీరందరూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలోపేతం అవ్వడానికి, తెలుగుదేశం పార్టీకి తిరుగు లేకుండా ఉండడానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ, ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, నా నమ్మకాన్ని ఒమ్ము చేయరని పూర్తిగా నమ్ముతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. మీకు అందరికీ ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నేను. ఇప్పుడు ఎన్నికల్లో 14 కానీ 19 కానీ 50,000 ఓట్లు వచ్చినాయి కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి. నిన్న ఎన్నికల్లో 90,000 వచ్చినాయి, 40,000 ఓట్లు పెరిగినాయి. దానికి చాలా కారణాలు ఉంటాయి. 40,000 ఓట్లు మనకు పెరిగినాయంటే అవతల పార్టీలో ఉన్న సానుభూతి పనులు, అవతల పార్టీ వాళ్ళు కూడా మనకు ఓట్లు వేయబట్టే మనకు 90,000 ఓట్లు వచ్చినాయనే విషయాన్ని ఎవ్వరూ మర్చిపోవాలి. అవతల పార్టీ నుంచి యువతల పార్టీకి తెచ్చుకుంటే రకరకాలు మాట్లాడుతూ ఉంటారు టీ బంకుల కాడ. ఇప్పుడే గోవర్ధన్ రెడ్డి అని చెప్పినాడు 18,000 మెజార్టీ వచ్చింది, ఈసారి 36 రావాలని. 36 రావాలంటే అవతలలో కూడా వీడికి తెచ్చుకోకుండా వస్తాయా? ఈరోజు తెలుగుదేశం పార్టీ కడపలో గెలిచింది కాబట్టి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి, గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా కడపలో గెలవలేదు కాబట్టి తెలుగుదేశం క్యాడర్ ఎవడు కాలర్ ఎత్తుకొని తిరగల బజార్లో. ఇప్పుడు గెలిచినాం కాబట్టి